అస్సలాముఅలైకుం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్ బాస్మినీ వరల్డ్. మనం ఫస్ట్‌గా జార్ తీసుకొని అందులో పచ్చి కొబ్బరి, టమాటా, ఆనియన్స్ అండ్ వెల్లుల్లి అనేది యాడ్ చేసుకుందాము. ఏం గ్రేవీ అనుకోవద్దు. ఇది వచ్చి ఉలవల చారు అన్నమాట. సో దీనికోసం మనము ఫస్ట్ వేసుకున్నాం కదా, దాంతోపాటు నేను ఫస్ట్ మీకు బ్లాగ్ చేసి వేస్తున్నాను మెంతులు, జీలకర్ర పొడి అనమాట. సో అది ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నాక ధనియాల పొడి అనేది 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవచ్చు. కారం అనేది మనం తగినట్లు వేసుకోవచ్చు అనమాట. సో దీంట్లో మనము ఉలవలు కూడా యాడ్ చేసుకుంటాం. ఉలవలు అనేది ఫస్టే ఫ్రై చేసి పెట్టుకోవాలా. ఫ్రై చేసి పెట్టుకున్నాక అది కొంచెం వాష్ చేసుకొని మనం దీంట్లో యాడ్ చేసుకుంటూ ఉన్నాము. సో మిరప్పొడి ఎప్పుడు కారం మీకు తగినట్లు మీరు వేసుకోవచ్చు. మేము వచ్చి ఎక్కువ కారం తింటాం కాబట్టి 2 లేదంటే 3 టేబుల్ స్పూన్లకు యాడ్ చేసుకుంటాము. ఏంటి వీళ్ళు ఎక్కువ పెట్టుకున్నారనుకుంటారా, మేము ఫ్రెష్గా ఇంట్లో రెడీ చేసుకొని మిరప్పొడి అనమాట. సో 3 టేబుల్ స్పూన్లకు యాడ్ చేసుకున్నాక ఫస్ట్గా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఉలువలు ఒకసారి వాష్ చేసి అవి కూడా మనం దీంట్లో యాడ్ చేసుకొని పేస్ట్ చేసుకోవచ్చు అనమాట. టేస్ట్ బాగుంటుందనేసి ఒక్కసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి. ఎప్పుడైనా ఇలా ట్రై చేసి ఉంటే నాకు కమెంట్లో చెప్పేయండి. లేదనుకుంటే మీరు ఇలా ఒకసారి ట్రై చేసేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇప్పుడు దీంట్లోనే మనం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా. చూస్తున్నారు కదా, ఇలా యాడ్ చేసుకున్నాక మనం మెత్తని పేస్ట్ దగ్గర వేసుకున్నాము. సో ఇది ఒక సైడ్లో పెట్టేసాము. ఆల్రెడీ మా అమ్మ వచ్చి ఫ్రై చేసి పెట్టుకుంది కాబట్టి ఉలువలు చూస్తున్నారు కదా. ఇంకొక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఆవాలు అండ్ కరివేపాకు అనేది యాడ్ చేసుకోవాలి. ఇంకా అవి కలర్ చేంజ్ అయినాక ఆనియన్స్ అనేది మనం యాడ్ చేసుకోవాలన్నమాట. రేపు పెట్టే వ్లాగ్లో అయితే నేను స్టోరీ కంటిన్యూ చేస్తాను. సో ప్లీజ్ ఏమనుకోవద్దు, నాకు కొంచెం టైం దొరకట్లేదు, అందుకే నేను పెట్టలేదు. సో ఇవంతా మా అక్క అయితే వీడియోస్ తీసింది కాబట్టి నేను యాడ్ చేస్తున్నాను, అప్లోడ్ చేస్తున్నాను అనమాట. నేను ఇంట్లో లేనప్పుడు మా అక్క వీడియోస్ తీస్తుంది. నేను ఒకవేళ ఇంట్లో ఉంటే నేనే వీడియోస్ తీస్తాను. ఇది వచ్చి 3 డేస్ బ్యాక్ 4 డేస్ బ్యాక్ వీడియో ఇది. సో నేను ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఆనియన్ అనేది కలర్ చేంజ్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలా. అండ్ దీంట్లోనే కొద్దిగా పసుపు అనేది మనం యాడ్ చేసుకోవాలన్నమాట. చిటికెడంతా పసుపు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. మేము మ్యాక్సిమం పసుపు అనేది అన్ని దాంట్లో యాడ్ చేస్తాము, ఎందుకంటే అది చాలా మంచిది అంటారు. సో దానికోసమే ఎక్కువ మేము పసుపు అనేది యాడ్ చేసుకుంటూ ఉంటాము. ఎక్కువ లేకపోయినా ఒక చిటికెడంత పసుపు అనేది మేము యాడ్ ఇంక్లూడ్ చేస్తాము అన్ని దాంట్లోనూ. ఏంటి అమ్మాయి ఒకసారి వీడియోస్ పెడితే ఏ రోజుకి 3-4 పెట్టేస్తుంది, ఒక్కొక్కసారి వీడియోసే పెట్టదు అనుకుంటా ఉండారా? అంటే నా దగ్గర ఏం వీడియోస్ పెట్టాలి, నెక్స్ట్ ఏంటి అనే ఆలోచన ఉండకూడదు అనేసి మా అక్క వీడియోస్ తీస్తూ ఉంటుంది. బట్ నాకు దానికి ఎడిటింగ్ ఇచ్చి వాయిస్ ఓవర్ ఇచ్చి నేను అప్లోడ్ చేస్తే లేట్ అవుతా ఉంది. అందుకే ఈరోజు నాకు వీక్ ఆఫ్ ఉంది కాబట్టి సో నేను ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. ఒక్కొక్కసారి ఇంటికి రావడమే నేను 8-8:30 అయిపోతూ ఉంది, బస్ ట్రావెల్ చేస్తాను కాబట్టి. ఒక్కొక్కసారి అయితే 7కి అంతా వచ్చేస్తాను. సో అప్పుడైతే నేను ఆరాంగా ఫ్రీగా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు మనము ఫస్ట్గా మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. ఆ పేస్ట్ యాడ్ చేసుకున్నాక బాగా దాని పచ్చివాసన పోయే వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. మనం మసాలా వేసిన వెంటనే మిక్స్ చేసుకోవాలి, లేదంటే అది మాడిపోతుంది కింద. ఇంకా మనం తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఇంకా ఉప్పు ఎక్కువ తినకూడదు, బీపీ ఎక్కువ అవుతుంది. బట్ కారం అంతా ఏమీ అంత లేదు, ఒక లిమిట్గా మనం కారం తింటే మనకంతా సరిపోతుంది.
చూస్తున్నారు కదా, దాన్ని మనం మసాలా వేసుకున్న పచ్చి వాసన అంతా బాగా వెళ్ళిపోవాలన్నమాట. అప్పుడు వరకు మనం ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది మసాలా అనేది. నీళ్ళు యాడ్ చేయకూడదు. నీళ్ళు యాడ్ చేస్తే పచ్చి వాసన అనేది భిన్న పోదు. సో నీళ్ళు యాడ్ చేయకుండా మనం బాగా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబర్స్ అయిపోయారు నాకు. ఇంకా 1000 సబ్స్క్రైబర్స్ అయిపోతే నేనైతే ఇంకా సంతోషంతో ఇంకా నేను సెలబ్రేషన్ చేసుకుంటానన్నమాట. సో మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అబ్బా. ఇంకా మసాలా మనం బాగా ఫ్రై అయినాక కొంచెం పచ్చివాసన వెళ్ళిపోయాక మనము మిక్సీలోనే వాటర్ వేసి, అంటే మసాలా ఉంటుంది కదా దాంట్లో, సో దాంట్లో వాటర్ వేసి పెట్టుకుని ఆ వాటర్ అనేది మేము యాడ్ చేసుకున్నాము. మీరు వేరే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఫస్ట్ మిక్సీలో మసాలా ఉంది కాబట్టి ఆ వాటర్ అనేది యాడ్ చేసుకుంటా ఉన్నాము. నా ఛానల్కి సపోర్ట్ చేస్తున్న మీ పేరున అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంతవరకు నేను మీ ముందుకు వచ్చినానంటే మీరే రీజన్ అనమాట. సో మీ సపోర్ట్తోనే ఇంకా ముందుకు నేను వెళ్ళాలని కోరుకుంటున్నాను. 1000 సబ్స్క్రైబర్స్ అయిపోతే నా సబ్స్క్రైబర్స్లో 3 నేను గివ్ అవేని ఇస్తాను. బట్ గివ్ అవే కోసం మీరు చేయాల్సిందంతా ఫస్ట్గా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. నేను ప్రతి వీడియోకి లైక్ చేయాలి, కమెంట్ చేసి ఉండాలి అనమాట. సో చూసినాక ఇప్పుడు మేము ఉలువలు ఫ్రై చేసి కడిగి పెట్టుకుంటాం కదా, ఆ ఉలువలు అనేది యాడ్ చేసుకోవాలి మనము. చూస్తుంటేనే టేస్ట్ ఎలా ఉంటుందో అనిపిస్తుంది కదా, చాలా బాగుండింది. నాకైతే చాలా ఇష్టము. మా అమ్మ చేసే ప్రతి ఫుడ్ నాకు చాలా ఇష్టము. ఎందుకంటే అవుట్ సైడ్ మేము ఎవరు అంతగా ఇష్టంగా తినము. నేనైనా సరే, నా తమ్ముడు, మా అక్కైనా సరే అవుట్ సైడ్ ఎక్కువ తినము. ఏమి కావాలన్నా మా మమ్మీకి చెప్పి మేము ఇంట్లోనే చేసుకొని తింటామన్నమాట. చూస్తున్నాక ఉలువలు వేసేసినాక ఒక 10 to 15 మినిట్స్ వరకు మనము బాయిల్స్ కూడా సరిపోతుంది. వదిలేస్తే మూత పెట్టి వదిలేస్తే సరిపోతుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ ఫ్రై చేసుకుంటాం కదా ఉలువలు. సో బిర్యానీ గ్రేవీ అనేది అయిపోతుంది మనకి. ఇంకా అంతే అనమాట. మనకి గ్రేవీ ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది. మనం పైన కొత్తిమీర వేసుకొని ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టి వదిలేసినాక 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే మనకి గ్రేవీ అనేది రెడీ అయిపోయి ఉంటుంది. ఉలువల చారు అనేది రెడీ అయిపోయి ఉంటుంది అనమాట. సో ముద్దలో అయినా సరే, రైస్లో అయినా సరే చాలా బాగుంటుంది. సో ఇంత ఈరోజు వ్లాగ్ అనమాట. సో డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఉంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అబ్బా. సపోర్ట్ చేసింది కాదు, లైక్ అండ్ కమెంట్ చేసేయండి. వీలైతే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.